మర్రి చెట్టు కొమ్మలు గాలికి ఊగుతున్నాయి. శ్మశానంలో నిశ్శబ్దం. రాజా విక్రమాదిత్యుడు మళ్లీ బేతాళుణ్ణి భుజంపై వేసుకుని నడుస్తున్నాడు. బేతాళుడు నవ్వుతూ ఇలా అన్నాడు, రాజా విక్రమ, ఈరోజు నీకు 3 మంచి స్నేహితుల స్నేహం, ధైర్యం, తెలివి గురించి ఒక కథ చెబుతాను. జాగ్రత్తగా విను. చివర్లో ఒక ప్రశ్న అడుగుతాను. సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది. చెప్పితే నేను మళ్లీ చెట్టెక్కిపోతాను. విక్రముడు మౌనంగా నడుస్తూ ఉండగా బేతాళుడు కథ మొదలుపెట్టాడు. ఒకానొక కాలంలో 3 మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు కలిసి ఒక దూర ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళలో ఒకరు చాలా తెలివైనవాడు, ఇంకొకరు చాలా బలమైనవాడు, మూడోవాడు ఔషధ విద్య తెలిసినవాడు. ఒకరోజు వాళ్ళు అడవిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ అడవి చాలా భయంకరంగా ఉంది. పెద్ద పెద్ద చెట్లు, పక్షుల అరుపులు, గాలి శబ్దం చాలా భయం వేసింది. చాలా దూరం నడిచిన తరువాత 3 విశ్రాంతి తీసుకుంటుండగా అప్పుడే ఒక్కసారిగా ఒక పెద్ద పులి వాళ్ల ముందుకు వచ్చింది. 3 భయపడ్డారు, కాని పారిపోలేదు. బలమైన స్నేహితుడు వెంటనే ముందుకు వచ్చి పులితో పోరాడాడు. అతను చాలా ధైర్యంగా పోరాడి పులిని ఆపాడు. కానీ పోరాటంలో అతనికి గాయమైంది. అప్పుడే తెలివైన స్నేహితుడు వారిని రక్షించే మార్గం ఆలోచించాడు. అతను దగ్గర్లో ఒక పెద్ద గుంత తవ్వి పులిని ఆ గుంతలో పడేలా చేశాడు. అలా వాళ్ళు ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇప్పుడు ఔషధ విద్య తెలిసిన స్నేహితుడు గాయపడిన బలమైన స్నేహితుడిని చూసుకున్నాడు. ఆకుమందులు పెట్టి నీళ్లు ఇచ్చి అతన్ని బాగుచేశాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్లకొక పాత పెట్టె దొరికింది. అది తెరిచి చూడగా అందులో బంగారు నాణేలు, ఆభరణాలు ఉన్నాయి. అది ఒక ఖజానా. ఇప్పుడు 3 సంతోషపడ్డారు. కానీ వెంటనే ఒక సమస్య వచ్చింది. ఈ ఖజానాలో ఎవరికి ఎక్కువ భాగం రావాలి అని వాళ్ళు తగులాటడం మొదలుపెట్టారు. బలమైనవాడు అన్నాడు, నేను పులితో పోరాడాను, అందుకే నాకు ఎక్కువ భాగం రావాలి. అప్పుడు తెలివైనవాడు అన్నాడు, నా తెలివి లేకపోతే మనం బ్రతికేవాళ్లం కాదు, కాబట్టి నాకు ఎక్కువ రావాలి అని. ఔషధ విద్య తెలిసినవాడు అన్నాడు, నేను స్నేహితుడిని కాపాడాను, స్నేహం ముఖ్యము, కాబట్టి నాకు ఎక్కువ రావాలి. బేతాళ ప్రశ్న, ఖజానా ఎవరికి ఎక్కువగా రావాలి? తెలివైనవాడికా, బలమైనవాడికా, ఔషధ విద్య తెలిసినవాడికా? విక్రముడు ఇలా చెప్పాడు, 3 తమ తమ విధంగా సహాయం చేశారు. బలమైనవాడు ధైర్యంగా పోరాడాడు. తెలివైనవాడు అందరినీ కాపాడే ప్లాన్ చేశాడు. ఔషధ విద్య తెలిసినవాడు స్నేహితుడిని కాపాడాడు. 3 సహాయం లేకపోతే ఖజానా దొరకేది కాదు. అందుకే ఖజానా 3కి సమానంగా పంచాలి. అదే నిజమైన న్యాయం. విక్రముడు ఇలా సమాధానం చెప్పగానే బేతాళుడు గట్టిగా నవ్వి ఇలా అన్నాడు, రాజా, నువ్వు ఎప్పటిలాగే న్యాయంగా ఆలోచించావు. కాని నువ్వు మాట్లాడేవు కాబట్టి నేను మళ్లీ చెట్టెక్కిపోతాను అని చెప్పి బేతాళుడు మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్లీ అతన్ని పట్టుకోవడానికి చెట్టువైపు నడిచాడు.